సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నక్షత్రాసులే నెవ్వరబోయే యేసుని మహిమను గాంచా. నక్షత్రాసులే నెవ్వరబోయే యేసుని మహిమను గాంచా. యేసే విమోచకుడనియు యేసే విమోచకుడనియు జయ కరులే చేసిరా నా స్వామి. యేసే యేసే విమోచకుడనియు జయ కరులే చేసిరా నా స్వామి. యేసుని మధుర నామమే భువిలో తేజారిల్లెనా. యేసుని మధుర నామమే భువిలో తేజారిల్లెనా. ముందు భాగంలో మనం ధ్యానించిన విషయం ఆయన స్త్రీలకు కాపరి, బండైనటువంటి కాపరి అనే విషయం గురించి ఒక మాట లాస్ట్లో చెప్పాను. దాని తర్వాత వాక్య భాగాన్ని మీతో మాట్లాడుతున్నాను. ఏంటంటే మోషే బండ సందుల్లో దాచిపెట్టబడినటువంటి స్థానాల్ని మీకు వివరిస్తూ వచ్చాను. అదే వాక్య భాగం నీ మహిమను నాకు చూపించము అనే వాక్య భాగాన్ని 33 అధ్యాయంలో నిర్గమకాండంలో రాయబడినటువంటి సత్యాన్ని మీ మధ్యలో పెడుతూ వచ్చాను. తర్వాత సృష్టి యొక్క నిర్మాణంలో ప్రభు ఎలా దాచిపెట్టబడ్డాడో అనే విషయం చెప్పాను మీకు నేను. తర్వాత సృష్టి నిర్మాణంలో మహత్తరమైన శక్తి ఎలా నిలబడిందో ఆ విషయాలు కూడా అంతకుముందు భాగాల్లో చెప్పాను. తర్వాత దేవుని వాక్య భాగంలో ఇంకా చెప్పాలంటే షకీనా మహిమ అనేది భూమి మీదకి ప్రజ్వరిల్లింది అని చెప్పాలి. నిర్గమకాండంలో ఆ స్థానాలు ఎక్కువగా చూపించబడ్డాయి. షకీనా మహిమ
తర్వాత ఆదికాండంలో కూడా వెలుగు కలుగునుగా కన్నా పలికినప్పుడు దేవుని మహిమ భూమి మీద దిగి వచ్చినట్లు చూడగలం. వెలుగు చీకటిని ఆ కణాలతో చీకటి కణాలతో రూపాంతరపరిచినట్లు మనం చూడగలం. ఆ మహత్తరమైన కార్యాలు దేవుని గ్రంథంలో ఎన్నో రాయబడ్డాయి. ఆ విషయాలు ఎన్నో చోట్ల రాయబడినాయి. తర్వాత షకీనా మహిమ అనేది నిర్గమకాండంలో ఎక్కువగా చూపించబడింది. చెప్పాలంటే కనుక ఆదికాండంలో నుంచి మొదలైంది. ఎలా మొదలైందని మీరు అన్నప్పుడు, ఇలా మొదలైందని మీరు నన్ను ప్రశ్నిస్తే, భూమి అంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఉందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వాక్య భాగాలు చూసినట్లయితే కనుక షకీనా మహిమ అంటే అర్థం ఏంటంటే దేవుడు నివసించేటటువంటి స్థానం అన్నమాట అర్థం. షకీనా మహిమ అనేది దేవుడు నివసించే స్థానం. నిర్గమకాండంలో లేవీకాండం చూసినట్లయితే మానవ హృదయానికి అది కొత్త నిబంధనలో దాచిపెట్టబడింది. కానీ నిర్గమకాండంలో లేవీకాండంలో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరం ఒకసారి ప్రవేశిస్తాడు. అంతకుమించి ప్రవేశించారు ఎవరు కూడా. అది ఆ సబ్జెక్టులకు ఇప్పుడు వెళ్ళలేను. తర్వాత దేవుని మహిమ చేత అతి పరిశుద్ధమైన స్థలం నింపబడింది అనే విషయం బైబిల్ గ్రంథంలో ఉంది. అతి పరిశుద్ధమైన స్థలం, దేవుని మహిమ యొక్క స్థానాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. అలాగే విశ్వాసక జీవితంలో అతి పరిశుద్ధమైన స్థానం దాచిపెట్టబడి ఉంది. దానిలో అది ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి అది కూడా ఇప్పుడు నేను చెప్పడం నాకు కుదరదు. అతి పరిశుద్ధమైన స్థానం దేవుని ఆలయంగా చేయబడిన హృదయం. అతి పరిశుద్ధమైన స్థానం దేవుని నివాస స్థలాల్లో ఆత్మకి బయలుపరచడం, దేవుని నివాస స్థలములను ఆత్మకి తేడపరచడం. దేవుని వాక్య భాగాల్లో ఎన్నున్నాయో, ఎఫెసీ రాసిన పత్రికలో ఎన్నున్నాయో, 1వ అధ్యాయంలో ఎన్నో దాచిపెట్టబడి ఉన్నాయి. దేవునికి నివాస స్థలం అని కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 3:16లో రాయబడింది. ఎఫెసీ పత్రికలో చాలా చోట్ల రాయబడింది. మీరు దేవునికి నివాస స్థలం అని రాయబడింది. దేవుని ఆత్మచేత మీరు కట్టబడుతుంటున్నారు అని రాయబడింది. అవి అనుభవపూర్వకంగా ఎరగాలి ఒక వ్యక్తి. అనుభవపూర్వకంగా కనుక ఎరగకపోతే సత్యంలో ఆ వ్యక్తి ఆత్మ ప్రతిష్ఠించబడదనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. అనుభవపూర్వకంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని గురించిన సత్యాలు వివరించడం అనేది అది ఒక పరిశుద్ధనికి ప్రధానమైన భాగం అది అని చెప్పాలి. ఆత్మలో ఆ ప్రధానమైన స్థానాలు ఎన్నున్నాయో, అలాగే వెలుగులో ఎన్నున్నాయో, దేవునికి మహిమలో ఎన్నున్నాయో, వెలుగులో అన్ని దాచిపెట్టబడినాయి. వెలుగు చీకటిని రూపాంతరపరిచింది అనమాట. వెలుగు చీకటిని రూపాంతరపరిచిందంటే పరిశుద్ధ ఖండం మీద 17వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన రూపాంతర అనుభవంలో పాత నిబంధనలో దాచబడిన మోషే, నూతన నిబంధనలో దాచబడినటువంటి ముగ్గురు శిష్యులు మధ్యలో తన రూపాంతర అనుభవాన్ని చూపించాడంటే ప్రార్థనా స్థానాల్లో ఆయనకు రూపాంతర అనుభవం. ఆయన ఏమై ఉన్నాడనే సత్యం ఆ శిష్యులకు రూపాంతరపరిచాడు. మోషేకి చూపించడానికి కారణం, మోషే బండసందుల్లో దాచిపెట్టబడి ఉన్నటువంటి మోషేని మరల పిలిపించాడు ప్రభు, అక్కడ నిలబెట్టాడు. చెప్పాల్సిందే. కొత్త నిబంధన భక్తులకి దేవుని స్థానాలు ఎన్నో భూలోకంలో వారు బయలుపరచాలి. ఈ రూపాంతర అనుభవంలో ఈ ముగ్గురు శిష్యులు కూడా వారి హృదయాలు క్రీస్తు మహిమతో కణాలతో నింపడినట్లు మనం చూడగలం. అప్పుడు వీళ్ళు పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ ఎన్నో సత్యాలు వారికి తెలియపరచబడ్డాయి. అపోస్తలుడైన పౌలుకి దేవుని యొక్క మహిమ స్వరూపం ఆత్మలో రూపాంతరపరచబడింది కాబట్టి అన్ని సత్యాలు బయలుపరిచాడు ఆయన. అసలు మనుషుల్ని వైపు చూడలేదు, మనుషుల మనసుల వైపు చూడలేదు, మనుషుల ముఖాల వైపు చూడలేదు. తను చూచింది ప్రభు అయిన క్రీస్తుని మాత్రమే, సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే, ఆ మహిమా స్వరూపిని మాత్రమే చూచాడు. కానీ మరి ఎవరిని కూడా అతడు చూడలేదనే విషయాన్ని చెప్తుంటున్నాను నేను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే ఇలాగే వాక్య భాగాల్లో ఏనో దాచిపెట్టి షకీనా మహిమ పలుపుల విధాలుగా పాత నిబంధన గ్రంథంలో దాచిపెట్టబడింది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటుతుంటున్నప్పుడు కీర్తన 78వ అధ్యాయంలో రాయబడింది. ఆయన అడుగులు ఆ నీళ్ళల్లో ఉన్నాయి, సముద్రంలో అడుగున్నాయి, అగాధ జలాల్లో ఆయన అడుగులు దాచిపెట్టబడి ఉన్నాయి. ఆయన ఇశ్రాయేలీయులను దాటింపజేస్తున్నప్పుడు ఏ విధంగా ఉందన్న విషయం ఒకసారి ఆలోచించుకోండి. ఇశ్రాయేలీయులకి అది దేవుని మహిమను చూపిస్తే ఐగుప్తులకి చీకటి చూపించబడింది. దాంట్లో చనిపోయారు. ఇశ్రాయేలుకు అనుగ్రహించబడిన స్థానం ఆ వెలుగుమయమైనటువంటి స్థానం అంటే, దేవుని యొక్క మహిమ కలిగిన స్థానం అంటే, దేవుని ప్రత్యక్షంగా అనుభవించిన ఆ స్థానంలో నీళ్లు కుడియడమలా నిలబడినప్పుడు వారి జీవితాలు ఎంత ఆనందభరితులై ఉన్నారో, బాప్తిస్మనందు ఎలా పాలిభాగస్తులై ఉన్నారో అనేది సాదృశ్యంగా చూపించబడింది అనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అంతే షకీనా మహిమ అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అనమాట. అది చెప్పాలంటే
దేవుని యొక్క స్థానం ఆ క్లౌడ్ కనుక వచ్చినప్పుడు అదేంటి మహిమతో నింపబడింది, మందిరం అంతా కూడా కప్పబడింది మహిమతో. అసలు మోషే మందిరంలోకి వెళ్ళలేకపోయాడు అని కూడా రాయబడి ఉంది. అది నిర్గమకాండ 40 అధ్యాయంలో 34-35 వచనాలు రాయబడి ఉంది. తర్వాత పొద్దున మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఆ ప్రెజెన్స్ ఎలా ఉందంటే అన్నాడు ప్రభు 34 అధ్యాయంలోనో మరి 33 అధ్యాయం ఆఖరి భాగంలోనో తెలియదు, కానీ మరి ఇంచుమించు 2 అధ్యాయాలు చూడండి. దాంట్లో మోషే ఎందుకు భయపడుతున్నావు, నువ్వు నా సన్నిధి నీకు తోడుగా ఉన్నాను. ఆ సన్నిధి దేవుని సన్నిధి, షెకినా మహిమేక, ఆ సన్నిధి దేవుని సన్నిధి, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క నివాస స్థలం ఇశ్రాయేల్ మధ్య కట్టబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే దేవుని సన్నిధిలో మోషే నిలబడినట్లు ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మోషే నిలబడ్డాడు అని మన వాక్య భాగాలు చెప్తూ వచ్చాయి. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే నేను ఇంటి ప్రభు దేవుని మోషేతో చెప్తాడు, మీరు ఇశ్రాయేల్ని ఇలా దీవించండి, ఈ విధంగా దీవించేటటువంటి మాటలు పలికాడు. ఒకటి ఏంటంటే అదేంటి, యెహోవా నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయము, నీ సన్నిధి కాంతి, నీ సన్నిధిలో ఉన్నటువంటి కాంతి ఇశ్రాయేల్ మీద ప్రకాశింపచేసి చేయము. అది మోషేకి చెప్తాడు ప్రభు, నువ్వు ఇశ్రాయేల్ని ఇలాగ దీవించు, నువ్వు ఇలాగ దీవించు. తర్వాత నీ ముఖకాంతి ప్రకాశింపని ప్రభా, నీ ముఖకాంతి వారి మీద ప్రకాశింపని అనే సత్యం కూడా దాంట్లో చూపించబడింది. 2 విషయాలు మోషేతో ప్రభు మాట్లాడతాడు. తర్వాత ఈ షెకినా మహిమ గురించి నిర్గమకాండ 13 అధ్యాయంలో 21-22 వచనంలో రాయబడింది. తర్వాత రెండవదిగా ఎర్ర సముద్రం అంతా కూడా అంటే నిర్గమకాండ 14 అధ్యాయంలో 19 వచనం, 20 వచనం, 24 వచనంలో ఆ షెకినా మహిమ అంతా కూడా ఎర్ర సముద్రాన్ని కప్పివేసింది. ఇశ్రాయేల్ మధ్యలో నివాసం ఉంది. దేవుడు కుడియడముల వారి నీళ్లు విభాగించినట్లుగా మనం చూడటం అనేది దాంట్లో చూపించబడుతుంది. తర్వాత సినాయి కొండ మీద మోషేతో ప్రభు మాట్లాడిన ఇది కూడా అక్కడ కూడా షెకినా మహిమ దిగి వచ్చింది మోషే మీద. లేకపోతే అగ్నికి ఆహుతైపోయేవాడు చెప్పాలంటే ఆ కృప మోషే చూచినట్లు చూడగల ధర్మశాస్త్రంలో లేనటువంటి కృప సినాయి కొండ మీద ఆ కృపను తను పొందినట్లు మనం చూడగలము దాన్ని చూసినట్లయితే కనుక. తర్వాత ఇలా కొన్ని వాక్య భాగాలు రాసుకున్నాను, ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఎక్కువేమో. తర్వాత బండ సందుల్లో మోషేని దాచిపెట్టినప్పుడు దానిలో దేవుని మహిమను మోషే చూడగలిగాడు అనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నా. అప్పుడైతే మోషేకి భూతకాలమే, అంటే ఒక ఆదికాండం తనకి అప్పుడు భూతకాలం అయి ఉండొచ్చు, కానీ మనకి క్రీస్తుకి ముందు ఉన్న ఎన్ని భూతకాలమే అనమాట. భూతకాలం అంటే ముందు కాలాలు అవి. క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు అలా ఉన్నాయి కదా. క్రీస్తు వచ్చినప్పటి నుంచి మనకి వర్తమాన కాలం అంటే సంఘం నిర్మించబడినది మొదలుకొని మనకి వర్తమాన కాలం గడిచినవన్నీ కూడా భూతకాలమే అయింది చెప్పాలంటే. అప్పుడు అది మోషేకి భూతకాలమే అవుతుంది. అంటే ఒక యుగంలో ఎన్ని సంవత్సరాలు అనేది క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి చెప్పడం నాకు కుదరదు. తర్వాత భూమి వెలుగుమయమైపోయింది, వెలుగుమయంతో నింపబడినప్పుడు ఆదాము టైంలో వెలుగుమయమైపోయింది. ఎలా ఉంది అనేది అంతకుముందు ఉపదేశాల్లో వాక్యాల్లో మీకు చాలాసార్లు చెప్పాను, మరి ఎంతమంది అయినారో నాకు తెలియదు. తర్వాత వెలుగుమయమైనటువంటి ఆ ప్రదేశం దేవుని పరలోక మహిమలో నుంచి వచ్చినటువంటి ఆ వెలుగు చీకటిలో వెలుగు రూపాంతరపరచడం అంటే అర్థం ఏంటంటే వెలుగులో చీకటిలో ఉన్న కణాలని ఆ వెలుగు ప్రవేశించినప్పుడు అందులో దేవుని యొక్క బలాత్సవం ప్రకాశించింది, దేవుని యొక్క మహిమ ప్రకాశించింది, దేవుని యొక్క శక్తి ప్రకాశించింది. ఇంకా ఈ భూమి మీద ఏది అవసరతుందో అదంతా కూడా ప్రకాశించాయి ఆ వెలుగులో. చీకటిని దునుమాడాయి. ఎందుకంటే చీకటి జలాలలో ఆయన ఆత్మ అల్లాడినప్పుడు, అది ముందు భాగాలు చెప్పాను మీకు నేను, అల్లాడింది. అంటే ఈ వెలుగు పరలోకం దిగి వచ్చిన వెలుగు ఆయన అల్లాడిన ప్రేమలో ఏకమైనటువంటి స్థానాలు కనబడుతున్నాయి. దేవుని యొక్క ఆత్మ భూమి మీద జలాల్లో అల్లాడినప్పుడు ఎన్నో సైంటిఫికల్ వేస్ అన్నీ కూడా ఎన్నో ఓపెన్ చేయబడ్డాయి అంటే అవి కూడా చాలాసార్లు చెప్పాను కానీ అవి కూడా నేను ఇప్పుడు చెప్పడం నాకు కుదరదు, సబ్జెక్ట్ అవ్వదు. తర్వాత పదే చెప్పినవి చెప్పడం కుదరదు. తర్వాత సైంటిఫికల్ వేస్ అంటే ఆ కణజాలాలు భూమి నీళ్ళలో నుంచి బయటకు వచ్చాయి, నీళ్ళలో నుంచి ఆ పవర్స్ బయటకు వచ్చాయి, ఎలక్ట్రిక్ పవర్స్ అనేవి భూమిలో నుంచి బయటకు వచ్చాయి. ఆకాశం మీద నుంచి పరలోక మహిమలో నుంచి ఆ వెలుగు కణాలు, దానిలో ఉన్న వెలుగు కణాలు దానిలో ఏకం చేయబడ్డాయి. అది మహత్తరమైన శక్తి. ఈ మహత్తరమైన శక్తి భూమి మీద నింపబడింది. ఆది కాలాల్లో లేక పూర్వకాలంలో సైంటిస్టులు కనుక్కుంది ఈ మహత్తరమైన శక్తి ఉంది భూమి మీద. ఏంటంటే అదే మహత్తరమైన శక్తి భూమి మీద నింపబడి ఉంది. ఆ మహత్తరమైన శక్తి
ఆత్మకు అర్థం అవ్వాలి. ఒక పరిశుద్ధునికి అర్థం కావాలన్నది ఇతర పుస్తకాలు చదివి చెప్పడం కాదు, ఒక ఆత్మకు అర్థం కావాలి. పరిశుద్ధ జీవిత యొక్క రహస్యంలో దేవుడు కొన్ని సత్యాలని ఆత్మని బయలుపరుస్తాడండి. ఒక చిన్నది ఎవరైనా ఒక మాట అంటే మనం ఎదో చెందుతాం. నేనైతే చాలా ఎదో చెందుతా. ఒక చిన్న మాట పొరపాటు నా నోటి నుండి వచ్చిందంటే అలాంటప్పుడు నేను ఎలా జీవిస్తున్నాను అనేది దేవునికి తెలుసు. ఒక వ్యక్తిని అనటం కానీ, ఒక వ్యక్తిని తొలనాటం కానీ, అటువంటి విషయాల్లో నేను జాగరూకతతో ఉంటాను. కానీ చిన్న విషయం కూడా ఒక వ్యక్తిని అంటే ఎంత బాధ చెందుతానంటే అంత బాధ చెందుతాను నేను. తర్వాత ఈ సత్యాలే కాకుండా వెలుగులో ఉన్న రూపాంతర కణాలు ద్వారా, వెలుగులో ఉన్న రూపాంతర కణాలు అంటే ఏంటంటే రూపాంతర కణాలు, ఆ వెలుగుల రూపాంతర కణాలు ఆ మహత్తరమైన శక్తిని భూమి మీద ప్రభావితం చేసింది. లేకపోతే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వెలుగులో నుంచి ఆ శక్తి, ఆ రూపాంతర కణాల యొక్క సమూహం భూమి మీద తీసుకొచ్చింది. ఈ గాలిలో ఈ కణజాలాలేంటి, ఆకాశ దిగంతాల్లో ఈ కణజాలాలేంటి, నక్షత్రాలు కట్టడానికి ఆ కణజాలాలేంటి, భూమి మీద నీళ్ళల్లో ఆ కణజాలాలేంటి, ఇసుకలో ఆ కణజాలాలేంటి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి దాంట్లో, ఎన్ని పదాలు, ఆటమ్స్ అని తర్వాత ఇంత రెండు చెప్పాను. అటువంటివి ఇన్ని ఆ చిన్న కణజాలాలు, మనకు తెలియనటువంటి కణజాలాలు భూమి మీద ఎన్ని కట్టడాలు కడుతూ వచ్చాయి. అవి దేవుని యొక్క మహిమ స్థానాల్లో నుంచి, వెలుగు మహిమైనటువంటి స్థానాల్లో నుంచి భూమిలో నీళ్ళల్లో ఆ మహత్తరమైన శక్తి భూమి మీద ఎన్నో మార్గాలు తెరిచింది అనే విషయం నేను అంతకుముందు చెప్పాను. కాబట్టి ఇది ఒక లైన్ చెప్తున్నాను అంతే నేను. తర్వాత ఆ రూపాంతర కణాలు అంటే అర్థం ఏంటంటే, ఆ రూపాంతర కణాలు సైంటిఫికల్గా ఒక జ్ఞానం కలిగిన శాస్త్రజ్ఞుడు గ్రహించగలిగి, ఆది కాండం నుంచి కూడా శాస్త్రజ్ఞుడు గ్రహించగలటానికి అందుకోసమే ఆ సినాయి కొండ అనుభవంలో ఆ మహత్తరమైన శక్తి అక్కడ కుమరించబడినప్పుడు జ్ఞానం అనేది ఇశ్రాయేలులకు దోహదపడింది. అంటే జ్ఞానం అనేది ఇశ్రాయేలుకు తెలియపరచబడింది. ఇశ్రాయేలు ఎర్ర సముద్రంలో పడి వస్తున్నప్పుడు జ్ఞానం అనేది తిరుగుబడింది. ఎన్నో స్థానాలు వారికి బయలుపరచబడ్డాయి. సినాయి కొండ మీద ప్రభువును చూచినప్పుడు మోషే జ్ఞానం తిరుగుబడింది. ఇశ్రాయేలీయులు ఆ స్థానాలు చూచినప్పుడు జ్ఞానం వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయింది అన్నమాట అర్థం. అది చెప్పగలిగేది కాదు, చొచ్చుకుపోయింది హృదయాలకి. ఎక్కడ ఏది ఉందో జ్ఞానం అలా పుట్టుకుంటూ వచ్చింది భూమి మీదకి. అందుకోసం ఇప్పటికీ ఇశ్రాయేలీయులు అంత జ్ఞానవంతులు కారణం ఏంటంటే అదే కారణం. మీద జాతులు పుట్టుకుక్కల్లాగా ములుచుకుంటూ వచ్చాయి. దేవుని శక్తిని ఎరిగినటువంటి మనుషులు, దేవుని జ్ఞానాన్ని ఎరిగినటువంటి మనుషులు, అటువంటి మనుషులు భూమి మీద పుట్టడం ఆరంభించారు. ఆ యొక్క యుగాల్లో మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని, ఆ విషయాలు కూడా నేను నీకు చెప్పడం మంచిది కాదు. ఆ విషయాలు కూడా తర్వాత చూసినట్లయితే తర్వాత దేవుడు ఆదికాండంలో దాంతో ముందు భాగంలో ఏదెను తోట అనేది చాలా ప్రాముఖ్యంగా ఎంచబడింది. ఏదెను తోట గురించి రాయబడినప్పుడు, గ్రంథకర్త రాయబడినప్పుడు నేను ఒక రిఫరెన్స్ బైబిల్ చదివిన విషయం ఒకసారి చెప్పాను మీకు. ఏంటంటే ఎన్నో స్టార్ లైట్స్తో చుట్టబడిందని, స్టార్ లైట్స్ అన్నీ కూడా అక్కడ ప్రకాశించాయని. ఎందుకు అక్కడ ప్రకాశించే స్టార్ లైట్స్ అన్నీ? నా హృదయానికి, నా క్వశ్చన్కి నాకు జవాబు దొరికింది. దాంట్లో ఏమి రాయరు, పెద్ద బైబిల్స్లో ఏమి రాయరు, డీటెయిల్స్ ఏమి రాయరు. ఆ ఒక మాట నన్ను చాలా ఆకర్షితురాలుగా చేసింది. ఎందుకు స్టార్ లైట్స్తో ప్రకాశించింది? ఏదైనా తోటంతా కూడా ప్రభువు వచ్చాడు అక్కడికి, భూమిలోకి ఆయన వచ్చాడు, ఏదైనా తోటని చేశాడు, అందులో మట్టిని తీసినప్పుడు చేతిలో తీసుకున్నప్పుడు ఆ మట్టిలో ఏముందో, జిగడ మట్టి కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆయన చేతుల్లో ఆ మట్టి ప్రకాశించిందండి. ఆదాముని చేశాడు, తర్వాత అవన్నీ చేశాడు అనే విషయం మనకు బాగా తెలుసు. అప్పుడు భూమి మీద రాయి వేసినప్పుడే దేవదూతలు జయపూర్లు చేశారని చెప్పబడింది. రాయి వేసినప్పుడు ఆ రాయి ఏంటంటే, ఆ రాయి భూమి ఒక గ్రహం ఆయన చేతిలో చిన్న రాయి భూమి చేసినప్పుడు దేవదూతలందరూ సుదిగానాలు చేశారే. లోపల ఆ స్థానాలన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి ఏదైనా తోటలు వేసినప్పుడు నక్షత్రాల సమూహం భూమి మీదకి దిగుచుంటుందేమో. కాంతిమయమైనటువంటి ఆ ప్రభువుతో పాటు ఆ వెలుగు మయమైనటువంటి ఆ స్థానాలు, పైకప్పు లేకుండా ఏదైనా తోట, మహిమతో కప్పబడ్డాడు ఏదైనా తోట. అప్పుడు ఆదాము అవ్వలకి ఏమి తెలియనటువంటి ఆదాము అవ్వలు, వారికి ఏమి ఈ లోక పాపం అనేది కూడా తెలియనటువంటి ఆదాము అవ్వల్లో వాడు అంత తెలుసు కదా. అక్కడ నిబంధన రక్తం ఏ విధంగా చిందించబడిందో,
ఆయన గొర్రె పిల్లలే మేక పిల్లల్ని చంపి అది నిబంధన రక్తం ఎలా చిందించాడు ఆయన, ఈ సత్యం ఏదైనా తోటలో మొట్టమొదటిగా జరిగించబడింది అనమాట అర్థం. మొట్టమొదటిగా జరిగించబడింది. ఇంకా చూసినట్టయితే కనుక ఎన్ని తోకచుక్కలు ఇచ్చి ఉంటాయో, దాని తర్వాత ఎన్ని పరమండలాలు కాదు, అది మన ఆకాశానికి నక్షత్ర లోకానికి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రహాలలో ఉన్నటువంటి స్థానాలు, వెలుగు చుక్కలు, తోక చుక్కలు, ఎస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, భూమి మీదకి దిగి వచ్చాయో, ఎన్ని చప్పట్లు కుట్టుంటాయో, వెలుగుని ఎలా విరజిమ్మి ఉంటాయో, నక్షత్రాలు తమ కాంతిని ఎలా విరజిమ్మి ఉంటాయో, సృష్టికర్త వైపు తమ హృదయాన్ని, తమ యొక్క నక్షత్ర కాంతిని ఎలా విరజిమ్మి స్తుతిగానాలు చేస్తుంటాయో, ఆ స్థితిగానం నీకు ఎప్పుడు తెలుస్తుందంటే ప్రభువు యొక్క రక్తాన్ని నువ్వు స్తుతిస్తున్నప్పుడు, కీర్తిస్తున్నప్పుడు ఆ స్తుతియాగం నీ ఆత్మకు అర్థం అవుతుంది. అప్పటి వరకు కూడా అది అర్థం కాదు. స్తుతియాగం అంటే దాన్ని నేను వివరించి చెప్పడం కదా. స్తుతియాగం అంటే దైవత్వాన్ని నువ్వు కీర్తిస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క దైవత్వాన్ని నువ్వు కీర్తించి ఉంటున్నప్పుడు దైవత్వం యొక్క మహిమ నీ ఆత్మకి ప్రభావితం అవుతుంది అన్నమాట అర్థం. దైవత్వం యొక్క మహిమ తెరవబడుతుంది. మహత్తరమైన తెరవబట్టును గమనించుకుంటావు. ఆ తెరవబడినప్పుడు దైవత్వం యొక్క మహిమ నీ అంతరంగాన్ని నూతనపరచడం గమనించుకుంటావు. పరిశుద్ధ దేవుని యొక్క మహిమ నీ హృదయంలో ప్రకాశించడం నువ్వు చూస్తావు. ఒకటి చెప్పానంతే. తర్వాత అది వాక్య భాగాలు ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి భాగంలో రాయబడి ఉంది. అది నా యొక్క సొంత మాటలు కాదు ఇవన్నీ కూడా. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయినా అది ఏదైనా తోట చూస్తానికి ఎంతో రమ్యంగా ఉంది, ఆహారానికి చాలా మంచిదిగా ఉంది, ఎంతో రమ్యమైనటువంటి ఏదైనా తోట అని చెప్పబడింది. దాంట్లో దేవుడు ఆ తోటలో నిర్మించిన విధానం అదేంటి మానవుని ద్వారా తన నివాస స్థలాన్ని కట్టాలని ఆశించాడు. అది మహిమ కనబడుతుంది అక్కడ. షికినా మహిమతో ఏదైనా తోటంతో కూడా నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. దాంట్లో రాయపడలేదు, కానీ దేవుని యొక్క మహిమతో ఏదైనా తోట నింపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే కనుక ఆయన మానవం తయారు చేసి తన నాసికారంధ్రములలో జీవవాయువు ఊదాడు. అప్పుడు మనుషుడు జీవించు ప్రాణి ఆయను. ఫస్ట్ జీవాత్మ ఆయను అని రాయబడింది. నాసికారంధ్రములలో ఆయన జీవాన్ని ఉదగా నరుడు జీవాత్మ ఆయను. తర్వాత తప్పిదములు చేసిన తర్వాత అతడు జీవించు ప్రాణి ఆయను. కడపడి అదాము జీవించు ఆత్మ ఆయను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో ఉంది. అన్ని పదే చెప్పాను కాబట్టి అవి వివరించడం కుదరదు. అదేంటి తాను చూచిన దేవుని మహత్తరమైన కాంతి రేణువులు భూమి మీద ప్రకాశించడం చూశాడు. ఆ దర్శనం చూశాడు. తాను చూచిన బండ దాచిపెట్టినటువంటి ప్రభువు దాచిపెట్టబడి ఆ మహిమ యొక్క ఆయన వెలుగు భాగాన్ని చూసినప్పుడు ఏం చూశాడో అసలు మోషే నాకు అర్థం కాదు చెప్పడానికి. ఏం చూచాడో అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. తన యొక్క మహిమను అడిగాడు దేవుణ్ణి, నా వెనుక భాగాన్ని చూస్తా ఉన్నాడు. అందులో ఏం కనబడింది మోషేకి? ఆయన మహిమ యొక్క ప్రభావం, ఆయన మహిమ యొక్క తేజస్సు, పరలోక మహిమ యొక్క తేజస్సు. అటువంటివి ఆ భూమి మీద పరలోకం నుండి దిగి వచ్చి దేవుడు భూమి మీద దిగి వచ్చి చూచుంటాడేమో అని నేను అనుకుంటాను. ఆశ్చర్యపడిపోయి ఉంటాడు మోషే, ఆశ్చర్యపడిపోయి ఉంటాడు. తన కళ్ళులలో ప్రకాశించిన దివ్య మహిమ ఎటువంటిది అంటే సినాయి కొండ మీద నిలబడినప్పుడు ప్రకాశించిన ఆ దివ్య మహిమ, సినాయి కొండ మీద అగ్ని వంటి ఆ మహిమ తన కళ్ళల్లో ఆ తేజస్సుని చూచినప్పుడు, ఆ మహిమని చూచినప్పుడు తన హృదయం ఎంత నెమ్మది పొందుంటుందో. శిక్షావిధి కారణమైన పరిచర్య నీతి గలదైతే మహిమ కారణమైన పరిచర్య ఎంత నీతి గలదై ఉండను. సినాయి కొండ మీద నుంచి వచ్చిన ధర్మశాస్త్రమే నీతి గలదైతే అది క్రీస్తు రక్తంలో నుంచి బయటకు వచ్చిన ఆ నీతి కలిగిన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండను. ఇంత మహిమ కలిగిందా చేయబడింది ధర్మశాస్త్రము, ఇప్పుడు మహిమ లేనిదా ఆయన బైబిల్ గ్రంథం చెప్తుంది. హెబ్రీ రాసిన పత్రికలోనూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు రాయబడి ఉంది. అప్పుడు మహిమ లేనిదా చేసింది, ఇప్పుడు మహిమ లేనిదా ఆయన. ఎందుకంటే కలవరి రక్తం పారింది. మోషే పొందిన ధర్మశాస్త్రం కలవరి రక్తం ఎరులై పారింది. ఉగ్రత చల్లారిపోయింది. అగ్ని పర్వతాలు చల్లారిపోయాయి. సినాయి కొండ లాంటి కొండలో ఆ పర్వతాలు ఈ కలవరి తేజస్తో, ఈ కలవరి రక్తంతో అవి కప్పేయబడింది. ఎలాగా నేను పౌలుకి ఆ కప్పు వేయబడిందో, ఎలాగా నిర్గమకాండంలో ఆ కప్పులు ఎలా వేయబడ్డాయి. కప్పులు అంటే ఒకదానికి కప్పు ఒకటి కప్పు. ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు మేక వీటికి ఒక కప్పు, సముద్రవచ్చుల తోడేళ్ళతో ఒక కప్పు, ఇలా కప్పులే పడ్డాయి కదా. అలాగే
ఈ కలవరి రక్తంలో ఉన్న నీతి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యాల మీద, ఈ పాప సంబంధమైన కార్యాల మీద కప్పు వేయబడింది. లేకపోతే ఈ మానవుడు బచాయించుకోలేడు. ఈ పాపం నుండి ఈ కళను తప్పించుకోలేడు. ఆ కళల్లో మహిమ కలిగిన కణాలు పడితేనే తప్ప, దేవునికి మహిమతో కూడిన శక్తి కళల్లో పడితేనే తప్ప ఈ కళను తప్పించుకోలేరు. ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకే పరిశుద్ధులకు ఇచ్చిన స్థానాలు చాలా విలువైన స్థానాలండి. దాన్ని పొందుకోవడం కోసం ఒక పరిశుద్ధుడు ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో, ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో, ఈ లోకంలో అందరి చేత ఎన్ని నిందలు పొందుతాడో. ప్రతి ఒక్కరు దూషిస్తూనే ఉంటారు. సేవని అవమానపరుస్తూనే ఉంటారు. బలమైన సేవ, నిశ్చలమైన నిర్మలమైన సేవ అందరి పరిశుద్ధుల కాళ్ళ కింద నలిగిపోతుందండి. అది పరిశుద్ధులైన వారు దాన్ని గుర్తించగలుగుతున్నారు, కానీ పేరు పెట్టుకున్న వారు గుర్తించలేకపోతున్నారు. వారి ఊహలకు, ఆత్మలకు అందనటువంటి పరిచర్య ఈ దేవుని యొక్క పరిశుద్ధుని యొక్క పరిచర్య, ఆ శిలువ యొక్క పరిచర్య అటువంటిదనే విషయాన్ని, మహిమాయుక్తమైన పరిచర్య అటువంటిదని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. నేను వాక్యంలో చూసినట్లయితే కనుక, ఇంకా ముందుకెళ్తే కనుక, ఆయన దేవుని వాక్య భాగంలో ఎర్ర సముద్రంలో పడి నడుస్తుంటున్నప్పుడు జనాంగం ఏంటి, ఏషియా 63 అధ్యాయంలో 11-14 వచనాలు ఉంది. మోషే కుడివైపున తన మహిమ గల బాహువును తన మహిమ కలిగిన బాహువును పోనిచిన వాడేవాడు. చదువుకుని దాంట్లో ఏషియా 63 అధ్యాయం 11-14. ఆయన ఎర్ర సముద్రంలో పడి ఇశ్రాయేలు దాటుతుంటున్నప్పుడు, సముద్రం చిరిగిలైపోయినప్పుడు తన మహిమ గల బాహువును మోషే కుడివైపున ఉంచిన వాడు ఎవరు? అది పాత నిబంధనలు రాయబడలేదు. ఇది కూడా పాత నిబంధన, ఇది ఏషియాలో రాయబడింది. తర్వాత అనగా అంటే అర్థం ఏంటంటే, తన నివాస స్థలాన్ని కట్టాడు అక్కడ ఎర్ర సముద్రంలో మోషేతో దేవుని సన్నిధి ఉంచడం మాత్రమే కాకుండా తన నివాస స్థలాన్ని కట్టాడు అక్కడ. ఆ మహిమంతా కూడా మళ్ళీ వాక్య ఏషియా 63 అధ్యాయం 11 వచనంలో, అందులో పరిశుద్ధాత్మను ఎలా ఉంచిన వాడు ఎవడు? పరిశుద్ధాత్మను అందులో దాచిపెట్టాడు దేవుడు. ఏషియా 63 అధ్యాయం 11 వచనంలో అందులో పరిశుద్ధాత్మని దాచిపెట్టాడు. చదువుకోండి, ఈ ఉడ్డుటి మాటలు కాదు. 63 అధ్యాయం 11-14, 63 అధ్యాయం 11 వచనం. దేవుని మహిమ మోషేలో ఏ రీతిగా దాచిపెట్టబడిందో తనను కమ్మేసింది. మోషే కనబట్టలేదు ఇశ్రాయేలు మోషేని చూడడానికి భయపడ్డారు. మహిమతో గ్లోరియస్ రేస్ అతను ప్రకాశించబడుతూ ఉన్నాయి. అది ఏదో ఉట్టి ఊహాజాలం కాదు, ఊహాజాలంతో కూడిన పదజాలాలు కాదు. అవి ఏదో ఆకాశాలు ఎగిరే, నేల మీద పడే, సముద్రం పడే తొక్కచుక్కలు కాదు అవి అది పరిశుద్ధ దేవుని యొక్క కాంతిమయమైనటువంటి స్థానాలు మోషేలో సీల్చబడ్డాయి. దేవుని యొక్క నిబంధన నిలబడినప్పుడు, అక్కడ దేవునితో నిలబడి ఆయన స్వరం వింటున్నప్పుడు ఆయన పరిశుద్ధమైన స్థానాలు ఆత్మలో సీల్చబడ్డాయి. లేకపోతే సీల్చబడవు. ఒక పరిశుద్ధుడు దేవుని సన్నిధిలో నిలబడకపోతే పరిశుద్ధ స్థానాలు ఆత్మలో సీల్చబడవు. మీరు వినని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకుంటున్నాను. నేను వినని వాక్యాన్ని మీకు చెప్తున్నా. ఎక్కడ వినని వాక్యాన్ని మీకు చెప్తున్నా. నేను వినని వాక్యాన్ని మీకు చెప్తున్నా. నేను ఎక్కడ వినని వాక్యాన్ని దేవుని సన్నిధిలో మీ మధ్యలో చెప్తున్నాను. నేను ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది. ఎప్పటికైనా ఈ పరిశుద్ధులకు ఉపయోగపడుతుంది. ఎంతమందితో చేస్తున్నా అది కడవరిలో అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది దేవుడు ప్రభు నాతో మాట్లాడిన వాక్యం. అటువంటి పదాలు ఆత్మలో వచ్చినప్పుడు మీ మధ్యలో చెప్పకుండా నేను ఉండడానికి సాధ్యపరచబడదు. ఎంతమంది ధృవీకరించవచ్చు, కానీ కొంతమంది పరిశుద్ధులు నాతో మాట్లాడే విధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. చాలు ప్రభువా, ఈ 10 మంది పరిశుద్ధులలో ఈ వాక్యం ఫలిస్తే చాలు, నాకు చాలు ప్రభువా. పరిశుద్ధులలో ఈ 10 మందికి వాక్యం ఫలిస్తే కొన్ని వేల మధ్యలో ఫలిస్తుంది వాక్యం. ప్రభువా నీ వందనాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి క్షణాలు కూడా అందులో దాచిపెట్టబడాయి అన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆయన కనుక ఈ విషయాలు దీని తర్వాత ఇంకా ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను. సినాయి కొండ అనేది అందరికి కూడా తెలుసు, ధర్మశాస్త్రం గుర్తు, జ్ఞానానికి గుర్తు అని అందరికీ కూడా తెలుసు. జ్ఞానం సత్యం రెండు కూడా నింపబడింది సినాయి కొండ అనమాట అర్థం. మోషే సినాయి కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. మళ్ళీ 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. తర్వాత అతడు తన ముఖం మీద ముసుగేసుకున్నాడు. అది చెప్ప దాని తర్వాత విషయం మీతో మాట్లాడాలి. ఎందుకంటే మోషే సినాయి కొండ మీద ప్రభుత్వం మాట్లాడుతుంటున్నప్పుడు అదొక రూపాంతర కొండ అనుభవం. ఆయన నూతన నిబంధనలో అక్కడ ప్రార్థనా కొండ మీద, ఆ కొండ మీద నిలబడినప్పుడు అదొక రూపాంతర అనుభవం.
రెండు రూపాంతరాల అనుభవాలకి మధ్యలో నిలబడ్డాడు మోషే. ఎటువంటి ఘనతనిచ్చాడంటే దేవుడు అటువంటి ఘనతనిచ్చాడు. రెండు రూపాంతర అనుభవాలకి మధ్యలో మోషే నిలబట్టుగా చూస్తాం. కొత్త నిబంధనలో, అటు పాత నిబంధనలో. తర్వాత కొత్త నిబంధన రూపాంతర అనుభవంలో దాచిపెట్టబడి దేవుడు మోషేని ఎందుకు పెట్టాడో మనకు తెలియని విషయం. రెండింటి మధ్య మహిమా స్వరూపైన పాత నిబంధనలో మహిమా స్వరూపం చూచాడు, నూతన నిబంధనలో మహిమా స్వరూపం చూచాడు. నూతన నిబంధనలో మహిమా స్వరూపుడైన ప్రభు ఆ ప్రార్థన అనుభవాల్లో ఎన్నో తెరలు విభాగించబడినట్లు చూశాడు. అక్కడ శిష్యులు కూడా చూశారు, ముగ్గురు శిష్యులు కూడా ఎన్నో తెరలు విభాగించబడ్డాయి. ప్రార్థన అనుభవాలు దేవుడు కొంతమందికి కొన్ని అనుభవాలు ఇస్తాడు, కొంతమందికి కొన్ని అనుభవాలు ఇస్తారు. ఒక వ్యక్తికి యువన అనుభవాల్ని ఒక వ్యక్తి హీనపరచకూడదు. ఒక వ్యక్తి ఆత్మలో ఉన్నతమైన వ్యక్తి మాట్లాడే విషయాల్ని ఆత్మలో బలహీనులు ఆ వ్యక్తిని అవమానపరచకూడదు. ఆత్మలు ఎంత బలవంతులైనా సరే బలహీనులైన ప్రార్థనా జీవితంలో వారిని అవమానపరచకూడదు. దేవుడు కృప ఎలా విభాగించాడంటే తనకు ప్రార్థన చేయవారి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉందంటే రోమీయుల రాసిన పత్రిక 10:9 రాయబడింది. ప్రార్థన చేయవారి ఎడల ఆ కృప ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ కృప వారి హృదయాల్లో ఆత్మలో విభాగించబడింది. ఎన్నో కోణాల మధ్య ఆ కృప తెరవబడింది. ఈ తెరవబడిన ఆ కృప ఎన్నో వివాహాలలో ఉన్నటువంటి మాధుర్యం కావచ్చు, ప్రత్యక్షత కావచ్చు, దేవునికి మహిమ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో ఆయన గుణగణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆత్మకి తిరిగి వచ్చింది, పరిశుద్ధులు తిరిగి వచ్చింది. అటువంటి పరిశుద్ధులు మౌనంగా ఉంటారండి, మౌనంగా ఉంటారు అని నాకే తెలుసు అంటారు. అని నాకే గబగబా మాట్లాడడానికి ఒప్పుకోరు. దీనికి శాంతం కలిగిన వారు ఉంటారు. అవమానం ఎదురవుద్ది, నిందలు ఎదురవుతాయి. ఒక సేవకునికి జీవితంలో ఎన్నో అనుభవించాలో అన్ని అనుభవించాను. నేనైతే అనుభవించాను. ఎంత అనుభవించాలో నేను సేవకురాలుగా అసలు నాకు గుర్తింపే లేదు చెప్పాలంటే. ఇప్పుడు కూడా నాకేమీ గుర్తింపు లేదు సేవకురాలని. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని చెప్తున్నాను, కానీ నేనేమి సేవకురాలు కాదు. ప్రభు యొక్క దర్శనాన్ని మీ మధ్యలో పంచుకుంటున్నానే, కానీ నేనేదో గొప్ప వ్యక్తిని కాదు చెప్పాలంటే. ఆయన యొక్క హృదయంలో ఏకమైన హృదయం, ఆయన ప్రేమలో ఆ మకరందంలో ఏకమైనట్టు తాగినటువంటి అనుభవం, అది ప్రేమ యొక్క మాధుర్యం. ఆ శిలువని ధ్యానించకులది, శిలువలో ప్రవహించిన జీవాత్మని, ఆ మాధుర్యాన్ని తాగింది హృదయం. అది నేను అనుభవించింది, కానీ బయట నుంచి తెచ్చుకునే కాదు, ఎవరో బోధించినవి కాదు, పెద్ద పెద్ద బైబిల్ చదివి సంపాదించిన జ్ఞానం కాదు. ఒక వ్యక్తి ప్రభు యొక్క ప్రేమలో ఆ మాధుర్యాన్ని అనుభవిస్తే ఎవరో వ్యక్తికి బోధించిన అవసరం లేదు. ఈ పాపం విషయంలో ఆ వ్యక్తి దాన్ని విడుదల పొందిన వ్యక్తిగా ఉంటే, పరిశుద్ధతలో అడుగులు వేసిన వ్యక్తికి ఎవరి వాక్యం బోధించిన అవసరం లేదు, సత్యాన్ని బోధించిన అవసరం లేదు. నీ హృదయం ఆత్మ నీకు టీచ్ చేస్తుంది. అది నాకు లభించింది చెప్పాలి. మీరు గొప్పగా చెప్పుకోవట్లేదు నేను, ఎందుకంటే చెప్పకపోతే ఎలాగా అన్ని మరుగుపడిపోతున్నాయి. ఈ పాటలన్నీ ఏదో కల్పనా పాటలు కాదు, కల్పనా కథలు కాదు, కల్పనా గేయాలు కాదు. ఇవి కూడా హృదయంలో ఆ దేవుని సన్నిధి లేకుండా ఈ పాటలు రావు. హృదయంలో ఆత్మ అనుభవించకపోతే ఆ మధురమైన పాటలు రావు, ఆ వర్డింగ్స్ రావు, ఎక్కడికి కూడా ఎప్పుడు కూడా రావు. అది ఎంతమంది తెలుసు, ఎంతమందికి తెలియదు, ఎంతమందికి కూడా తెలియదండి. ఊగేవి, గాలికి ఎగిరేవి, చెట్లు ఎగిరేవి, చెట్లలో ఈ పదాలు ఊగిసలాడేవి, కవితలు, లేకపోతే ప్రేమ కథలు, గాథలు, నీవుంటే నేనుంటా, నేనంటే నువ్వుంటా, ఇవి కాదండి పాటలు. ఇవి కాదు పాటలు. ఇవి పాటలు ఆత్మల్ని ఉజ్జీంపు చేయలేవు, శరీరాన్ని ఉజ్జీంపు చేస్తాయి. శరీర సంబంధమైన ఉద్యోగం కలగవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఉద్యోగం కలగదు. ఎంతోమంది దేవుని బిడ్డ పాటలు రాసిన 3 మంది ఉన్నారు. ఎంతమంది తెలుసు, వాళ్ళ పాటలు వింటుంటే నాకు కళ్ళ నీళ్ళే కడతాయి. అటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో, పాటలు రాసి పాడినటువంటి వారు. వారిని కాదనలేము, అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ లోకంలో ఉన్నతమైన సేవా దర్శనం అనేది నేటి క్రైస్తవుల మధ్య నలిగిపోతుంది, సంఘం మధ్య నలిగిపోతుంది. బయట సమాజం మధ్య కాదు నలిగిపోయేది, క్రైస్తవ సంఘంలో నలిగిపోతుంది. పరిశుద్ధులు నలిగిపోతున్నారు. అతి పరిశుద్ధమైన పరిచర్యను అందించలేక పరిశుద్ధులు వ్యాధులు పడుతున్నారు. ఒకసారి ఆలోచించుకోవాలి విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. రెండింటి మధ్య మహిమా స్వరూపం చూశాడు. దేవుని నివాస స్థలం ఎలా సృష్టిలో దాచబడిందో, సత్యం ఎలా దాచబడిందో సత్యాన్ని మోషేకి చూపించబడింది. మరో ఈ వాక్య భాగాన్ని మళ్ళీ మాట్లాడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. తండ్రి వందనములు ప్రభా, సత్యస్వరూపేగు దేవుడు తండ్రి, నువ్వు మీ కార్యాన్ని సఫలపరచండి ప్రభా. నన్ను నేను చూసుకోలేదు తండ్రి, నీ హృదయం వైపున నా మనసు వెళ్ళింది ప్రభా. నీ హృదయాన్ని చూచి నా హృదయం నీతో ఏకమైంది. నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుడు, నువ్వు చిందించిన నిబంధన రక్తంలో హృదయం ప్రభా నెమ్మది పొందింది తండ్రి లోకంలో. అది బాల్యకాలంలోనే ప్రభా, బాల్యకాలంలోనే
పరిశుద్ధాత్మ దేవుని ఎన్నో ఆనందించగలిగే కృపలోనికి ఆత్మను తొడుకుని వచ్చావు తండ్రి. నీకు ఎన్నో వేల వందనాలు ప్రభు. మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి, అనేకులకు దీవెనకరంగా చేయమని యేసు నామంలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.